మాది కన్నుపూర గ్రామం, నాదెండ్ల మండలం, చిలకలూరుపేట నియోజకవర్గం, పల్నాడు జిల్లా. 1982 నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. అప్పటి నుంచి ప్రశాంతమైన రాజకీయాలు చేశాం తప్ప దుర్మార్గ రాజకీయాలు చేసిన సందర్భాలు లేవు. నేను డీసీ ప్రెసిడెంట్ గా చేశాను 97 నుంచి 2002 దాకా. కెనాల్స్ మొత్తం దుర్భర పరిస్థితుల్లో ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ తీసుకొచ్చి సాగునీటి కాలువలు మొత్తం కూడా ఆధునీకరణ చేసి పూర్తిగా డెవలప్ చేసిన సందర్భం 5 సంవత్సరాలు డీసీ ప్రెసిడెంట్ చేశాను. అదే విధంగా తర్వాత 2006లో సొసైటీ ప్రెసిడెంట్ గా కూడా చేశాను. అప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పనిచేసిన వాళ్ళం మేమంతా. పార్టీ అనేది గుర్తురాదు, కులం అనేది గుర్తురాని పరిస్థితుల్లో మేము రాజకీయాలు చేశాం. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన పనులు, దౌర్జన్యాలు ఈ తప్ప డెవలప్మెంట్ అనేది లేదు. 2014 నుంచి 2019 వరకు చేసిన డెవలప్మెంట్ అంతా ఇంత కాదు. పుల్లారావు గారు 4200 కోట్లు కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చి మా ఊరికి దాదాపు 20 కోట్ల రూపాయల డెవలప్మెంట్ జరిగింది. సిమెంట్ రోడ్లు గాని, ప్రహరీ గోడలు గాని, శ్మశానాలకి ఇళ్లు గాని, గుళ్ళు గాని, బ్రిడ్జి గాని, వాగు మీద ఇన్ని డెవలప్మెంట్లు జరిగినాయి. మరి ఎస్సీ కాలనీలో మొత్తం ఎస్సీ సప్లాన్లో జరిగిన డెవలప్మెంట్ గాని కోట్లు పెట్టి డెవలప్ చేశాం. ఈ గుళ్ళు 2015లో రామాలయం, శివాలయం 100 సంవత్సరాల పురాతన గుళ్ళు. ఈ గుళ్ళని పునర్నిర్మాణం చేయడం కోసం పుల్లారావు గారిని అడిగాం ఫ్రెండ్స్. మేము 30 లక్షలు కడితే గవర్నమెంట్ నుంచి 60 లక్షలు ఇప్పించారు. ఈ 60 లక్షలు కాక మేము మొత్తం 2 కోట్లు పెట్టి గుళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ డెవలప్ చేసిన తర్వాత మన టీడీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత మీరు గుళ్ళల్లో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు గుళ్ళలో రావడానికి లేదని అన్నారు దుర్మార్గపు ఆలోచనలతో. ఆ విధమైన మనస్తత్వాలు ఆ వైసీపీలో, ఆ వైసీపీ నాయకుల్లో ఉన్నాయి. టీడీపీలో ప్రశాంతమైన వాతావరణం, కుల మతాలకు అతీతంగా, వర్గభేదాలు లేకుండా డెవలప్మెంటే ధ్యేయంగా పనిచేసిన సందర్భాలు మాయి. వాళ్ళవి అన్ని దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కేసులు ఈ విధంగా చేసుకుంటూ వచ్చేది వాళ్ళు. పుల్లారావు గారు మేము అడిగితే ఏది అడిగితే అది డెవలప్మెంట్ కి అంత సహకరించారు. ఆ సందర్భంలో మేము 2015 నుంచి 19 దాకా కూడా అంత డెవలప్ చేశాం. ఈ రోజు వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో ఒక చూడటానికి కూడా కనపట్ల డెవలప్మెంట్ అనేది, తగాదలు, గొడవలు తప్ప. పుల్లారావు గారు వ్యవసాయ రంగంలో దేశంలో వ్యవసాయ శాఖ మినిస్టర్ పనిచేశారు. ఆ పనిచేసిన హయాంలో వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేశారు? ఆయన మినిస్టర్ గా చేసిన సందర్భంలో ట్రాక్టర్లు ఇప్పించారు, డ్రిప్స్ ఇప్పించారు, పైపులు ఇప్పించారు, ఇన్ని రకాలుగా వ్యవసాయ వరి కోత మిషన్లు 2 వచ్చినాయి మా ఊరికి, మా విలేజ్ కి. వ్యవసాయానికి ట్రాక్టర్లు ఇచ్చారు, ట్రాక్టర్లు సామాన్ ఇచ్చారు. ఈ విధంగా అడిగిన వ్యవసాయం గురించి కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇక చెప్పడానికి కూడా అందరికి తెలిసిన విషయం ఇది. కావాలంటే మనం చెప్పుకోవటం డెవలప్మెంట్ అనేది ఆ విధంగా జరిగింది. ఇప్పుడు మాత్రం డెవలప్మెంట్ లేదు. ఎమ్మెల్యే ఇదే ఎమ్మెల్యే ఆవిడ కూడా ఆరోగ్య శాఖ మినిస్టర్ గా ఉంది కదా. ఊరకి పేరుగా ఆరోగ్య శాఖ కానీ దాని గురించి అసలు ఒక్కటి కూడా లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ లేదు. ఆరోగ్యానికి హాస్పిటల్కి పోతే ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. ఆరోగ్యశ్రీ మా ఫండ్స్ రావట్లేదా, మేము చేయలేని పరిస్థితి అని చెప్తున్నారు. హాస్పిటల్కి పోతే అది జరుగుతుంది. మినిస్టర్ అయితే ఆరోగ్య మినిస్టరే. ఆరోగ్య మినిస్టర్ గా చేసే పనులు అక్కడ జరగట్లేదు హాస్పిటల్స్ లో. ఒకవేళ రోగి పోయినా కూడా మేము ఆరోగ్యశ్రీ ఫండ్స్ రాలేదా, మేము చేయలేమని చెప్తున్నారు. ఇక జనం వాళ్ళ మైండ్ పోయి ఇంటికి వచ్చేస్తున్నారు. ప్రైవేట్ గా చేయించుకోవటం, లేకపోతే వాళ్ళకి తాగుతుంటే, లేకపోతే చచ్చిపోవడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ఈ మధ్య జరిగే ఇష్యూస్ లో వైసీపీ వాళ్ళు చేసే అరాచకం అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీటింగ్లకి అడ్డుకొట్టడం కానీ, గొడవలు చేయడం కానీ, మన పోలీసులు దౌర్జన్యాలు, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? యుగళ పాదయాత్రలో కూడా చంద్రబాబు గారి మీటింగులకు కూడా ఎంత గొడవ చేస్తున్నారంటే అంత గొడవ చేస్తున్నారు. దాన్ని క్షమించరానిది. అయితే ఇప్పుడు మన టీడీపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు తట్టుకోలేక వీళ్ళ దుర్మార్గం తట్టుకోలేక తిరగబట్టడం కూడా జరుగుతుంది. ఈ తిరగబడతారు కూడా. పడిన తర్వాత వాళ్ళ గతి ఏందో తర్వాత చూసుకోవటమే. వాళ్ళ దుర్మార్గాలు అట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కనపడుతున్నది ఒక్కొక్క చోట ఎదురు తిరిగి కొట్టడం, తరివి కొట్టడం కూడా జరుగుతుంది టీడీపీ కార్యకర్తలు ఆ ఉద్రేకంతో. పోలీసు కేసులు పెడుతున్నారే ఇప్పుడు దాకా ఆగారు. ఇక పెట్టినా కూడా ఆగదలుచుకోలేదు. ఇంకా దగ్గరలోకి వచ్చింది తర్వాత వాళ్ళు బయట గతి కూడా అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఒకటి చేస్తే రేపు 2 చేయడం జరుగుతుంది అనమాట.